మన కుటుంబం కూడా ఇరుగు పొరుగు మోడల్ ఫ్యామిలీగా ఉండాలి. మోడల్ కాకుండా, మంచికి మోడల్ కాకుండా చెడుకు మోడల్ ఉండకూడదు. కొన్ని ఇళ్ళు ఉంటాయి కాలు పెట్టుబుద్ధి కాదు. విచిత్రం ఏంటంటే అట్లాంటి వాళ్ళు బలవంతంగా పిలుస్తుంటారు, రెండు బ్రదర్ మా ఇంటికి ప్రార్థన చేసిపోదు, రెండు బ్రదర్ ప్రార్థన చేసిపోదు, రెండు బ్రదర్. అక్కడికి వెళితే వాంతి వస్తుంది, కంపు వస్తుంది, ఏం చేయలే మరి. కొంతమంది సామాన్యమైన వాళ్ళు పేద గుడిసెలాగా ఉండొచ్చు, రెండున్నా మా ఇంటికి ప్రార్థన చేసిపోదురు అని అమాయకంగా పిలుస్తుంటారు. సరే, అలాంటి వాళ్ళ ఇంటికి వెళితే ఎంత దైవ సాన్నిధ్యం, క్లీన్గా, నీట్గా, శుభ్రంగా, చిన్న పాకనే కింద పేడతో వాళ్ళు తింటారు. నా బండ్లు కూడా ఉండవు, పాలిష్ బండ్లు ఉండవు, వాళ్ళకి చాప కూడా ఉండదు వేయటానికి. గోని పట్టేసి ప్రార్థన చేయండి అని అంటే ఎంత మనసు వస్తుందో. మనకు అలా కాదు, ఇక్కడ టైల్స్ ఉంటాయి, డబుల్ బెడ్రూమ్లు ఉంటాయి, ఇక్కడ బట్టలు ఆ మంచం కింద, అక్కడ బట్టలు ఆ టేబుల్ కింద, ఇక్కడ బట్టలు ఆ దాని కింద, దాని అక్కడ అంతా చేసి కప్పేసి దానికి సెంటు కొట్టేసి అన్న ప్రార్థన చేయండి అన్న. కనుక దేవుని ప్రజలారా, చేతులెత్తి బ్రతిమలాడుతున్నా దేవుడిచ్చిన పని ఆలస్యం చేయటానికి ప్రయత్నం చేయద్దండి. ఆదివారమే పూరీలు లాంటి టిఫిన్లు, దోశలు లాంటి టిఫిన్లు, మటన్ లాంటి టిఫిన్లు పెట్టుకుంటారు. మిగతా సోమవారం నుండి శనివారం దాకా పొంగలి, ఉప్మా, పులిహార తొందరగా అయ్యేవి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 28, 29 వచనాలు కలిసి చూద్దాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగిందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు. ఏలైనగా మన దేవుడు వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. దేవుణ్ణి సేవించుట క్రైస్తవుని యొక్క ఆధిక్యత, ఇదో భాగ్యం, ఇది ఆనందం. అలాగ ఆయన్ని సేవించడం ద్వారా మనం భూమి మీద బహుమానం పొందడం మాత్రమే కాకుండా పరమందు మన కొరకై జీతము సిద్ధపరచబడి ఉంది. పరలోకములోకి వెళ్ళిన తర్వాత ఖాళీ చేతులతో కాకుండా ప్రభు మెచ్చున్నట్లుగా కొంత బహుమానము, కొంత ప్రతిఫలము, కొంత జీతము మనం పొందవచ్చు. ఇది ఎలాగుంటుందంటే, ఈ లోకంలో కష్టపడి ప్రయాసపడి రాత్రి మగళ్ళు ఎఫర్ట్స్ పెట్టి సివిల్ సర్వెంట్స్ అయింటారు, వాళ్ళకి జీతం ఎక్కువ వస్తుంది. మనం ఏమి లేకుండా ఫెయిల్ అయిపోయి అటు ఇటు తిరిగి ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాం అనుకో, మనకి జీతం తక్కువ వస్తుంది. మనకు కూడా ఆ ఉద్యోగం వచ్చింటే బాగుండంటే అట్లా మరి కష్టపడితే వచ్చిండే, కష్టపడలేదు కదా. అలాగే పరలోకానికి వెళ్ళిన తర్వాత కొంతమంది గొప్ప భక్తులు చూసి మనకు కూడా అనిపిస్తుంది, అరే ప్రయాసపడి ఉంటే బాగుండే అని. సమయం మించిపోయింది, ఇంకేం చేయలేము, ఉన్నదాంతో సర్దుకోవాలి. ఎంత జీతం వచ్చినా, ఎంత బహుమానం వచ్చినా, ఎంత ప్రతిఫలం వచ్చినా అంతకంటే ఎక్కువ మనం ఇక్కడ ప్రయాసపడలేదని గుర్తించు. ఇప్పుడు ఎలాంటి వైఖరితో ప్రభువును మనం సేవించాలో ఇంకొక 5 విషయాలు మనము పరిశీలించడానికి వాక్యంలో నుండి పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము, కొలోషియన్స్ చాప్టర్ 3 verse 23, 22 చూద్దామా. వద్దులే, మనకి 23, 24 కలిసి ఉన్నాయి. నేను మధ్య భాగం చూద్దా. మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తమో కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. కనుక మొదటి యాటిట్యూడ్ ఏంటంటే మనస్ఫూర్తిగా చేయటం. మనస్ఫూర్తిగా చేయటం అంటే సర్వ్ ద లార్డ్ హోల్ హార్టెడ్లీ, హృదయపూర్వకముగా దేవుని సేవించుట.
హార్టీలీ, హృదయం ఒక దగ్గర, మనసు ఒక దగ్గర. అందుకే ప్రభువారు కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు ఇచ్చినాడు. నిర్గమాకాండంలో 10, ఇక్కడ సువార్తలకు వచ్చేటప్పటికి 10 2 అయిపోయినాయి. దాంట్లో మొదటిది ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ హృదయంతోనూ ప్రేమించు. రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని. ఈ రెండిట్లో ఒకే పదము ఏంటి? ప్రేమ. కనుక కొత్త నిబంధనలో సేవ ఎలాగుందంటే విత్ లవ్, ప్రేమతో ఉంది. ఆజ్ఞ బట్టి కాదు, విధిని బట్టి కాదు. పరిచర్య 2 రకాలు మనకు తెలుసు కదా. డ్యూటీ సెంటర్డ్, డివోషన్ సెంటర్డ్. డ్యూటీ ఏంటి? పలానాది వెళ్ళి చేసిరా అంటే సరే వెళ్తామా, అది లేదంటే వాపసు వస్తాం. డివోషన్ ఏం చేస్తుందంటే ఆ పని ఎలాగైనా చేసుకొని వచ్చేటట్టు చేస్తారు. ఉదాహరణకి యోసేపుకి వాళ్ళ నాన్న యాకోబు ఇలాగ చెప్పాడు, మీ అన్నోళ్ళు పొలంలో మందలు కాస్తున్నారు కనుక నువ్వు ఎక్కడున్నారో తెలుసుకొని వాళ్ళకి భోజనం పట్టుకెళ్ళి ఇచ్చేసిరా అన్నాడు. మనలాంటి వాళ్ళమైంటే ఒకడు ఎంతమందికి పట్టుకెళ్ళాలా? 10 మందికి పట్టుకెళ్ళాలి. ఒకడు 10 మందికి క్యారియర్ పట్టుకెళ్ళాలంటే అంత తేలికేం కాదు. ఇదే నెల మాదిరి కారు లేదా ప్రయాణ సాధనాలు ఉంటే తీసుకెళ్ళడం బహుశా తేలిక కావచ్చు. అక్కడ 10 నెలలు నడిచిన వెళ్ళాలా, వాళ్ళు ధనవంతులు కనుక గాడిద మీదన్నా వెళ్ళాలా. తీసుకొని ఒక స్థలానికి వెళ్తే అక్కడ లేరని చెప్పారు. మనకు అలాంటిది దొరికితే ఇంక చాలా వాపసు వచ్చేస్తాం. వెళ్ళాను, లేరు, మనస్సాక్షి క్లియర్. కానీ యోసేపు ఎలాంటి వాడంటే ఎక్కడున్నాడో తెలుసుకున్నాడు. మళ్ళా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి వారిని కనుక్కొని వారి క్షేమసమాచారాలు తెలుసుకున్నట్లు వాక్యంలో మనం చూస్తాం. దాన్ని ఏమంటామంటే డివోషన్ సెంటర్డ్ మినిస్ట్రీ. ప్రభు మనకు ఒక పని చెప్పిన తర్వాత అది వీలైనంత దాకా చేయటానికి ప్రయత్నించాలి. చాలామంది విశ్వాసాలకు ఏముంటుందంటే మనస్సాక్షి కూడా క్లియర్, ఆ పని చెప్పారు, వెళ్ళాము, ట్రై చేసినాం, కుదరలేదు, సరే వాపసు వచ్చేస్తాం. పలానా పని చెప్పినారు, పలానా పని కాలేదు అని వచ్చినాం. నేను పిహెచ్డి చేస్తున్న దినాల్లో ఒక ప్రొఫెసర్ ఉండేవాడు, నా ప్రొఫెసర్. ఆయన చాలా 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 స్ట్రిక్ట్. ఈ దినాల్లోనైతే ఆయన దగ్గర ఎవరు చేయలేరు. అసలు మనలాంటి వాళ్ళని అయితే అస్సలు ఉపేక్షించడు ఆయన. ఆ దినాల్లోనే అంత స్ట్రిక్ట్గా ఉండేవాడు. 10 గంటలకు క్లాస్ అంటే ఆయన క్లాసు 10 గంటలకి కరెక్ట్ ఇట్లా 10 అవుతూనే క్లాస్ రూమ్లోకి అట్లా అడుగు పెడుతుంటాడు. మనం హాస్టల్లో తిని అట్ట ఇట్ట పుస్తకం పట్టుకుని అంత ఇంత మాట్లాడకుండా వచ్చేలోకి లేట్ అవుతుంది. మధ్యలో స్టాప్లు ఉంటాయి కదా. ఆయన క్లాసులోకి వెళ్తుంటాడని తెలుస్తుంది మనకి, వెళ్తాడు రా 10కి రానియడని. ఆయన క్లాసులోకి వెళ్ళకముందే మనం వెనక నుండి చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకంటే ముందు క్లాస్లో కూర్చున్నాం అనుకో, నాట్ అలౌడ్. వచ్చిన తర్వాత లేపి ఇప్పటిదాకా ఎవడో పరిగెత్తి వచ్చిందంటే లేచి నిలబడాలి. ఆల్ గెట్ అవుట్. వెనక నుండి పరిగెత్తేసి వచ్చినా గెట్ అవుటే. ఎవరు ఆయనకంటే ముందు వస్తారో వాళ్ళే వినేది. మధ్యలో క్లాస్లో ఎవరు వచ్చినా అలౌ చేయదు. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్ సార్ అనేవి లేదు. వన్స్ క్లాస్ స్టార్టెడ్ అయిపోయేదాకా అంతే. నువ్వు ఏదైనా పొరపాట్లు చేస్తే 4వ అంతస్తులో ఉంటుంది క్లాస్ రూము. నీ దగ్గర రౌండ్లు వేస్తూ వస్తుంటాడు. నువ్వు ఏదన్నా ఆల్ సబ్జెక్ట్ రఫ్ నోట్బుక్ లాంటిది పెట్టుకొని గీస్తుంటాను బొమ్మలు. ఒకసారి తీసి ఇట్లా కిటికీలో నుండి వేస్తే 4వ అంతస్తు నుండి కిందికి పడుతుంది అది. అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. ఎంఎస్సీలో ఇది చెప్పేది నేను కథ, 10th క్లాస్ ఇంటర్మీడియట్ కాదు. ఎంత సిగ్గుపోతుంది, ఎంత అవమానం అవుతుంది. అంత స్ట్రిక్ట్గా ఉండేవాడు. ఏదైనా ఇన్న స్ట్రిక్టే. ఏదైనా ఒక చిన్న పని మనకు చెప్పాడు అనుకో, లైబ్రరీకి వెళ్ళి పలానా పుస్తకం మార్చుకొని రాను, వెళ్ళి మార్చుకున్నట్టు మార్చుకునే రావాల నువ్వు. ఇంకా క్లర్క్ లేడు సార్, అది లేదు ఇది లేదంటే కుదరదు. అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? ఒక పలానా సార్ దగ్గరికి వెళ్ళి ఆయనతో ఇది సంతకం చేయించుకొని రా అంటే ఆయన వచ్చింటే ఖచ్చితంగా నువ్వు సంతకం చేయించుకొని రావాలి. ఆయన క్లాస్ రూమ్లోకి పోయినాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, అవన్నీ వాస్తవాలే. ఆయన క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఉంటాడు, వచ్చేదాకా ఆగాల, చేసుకొని రావాలా. ఆయన లేదా వేరే వాళ్ళతో మీటింగ్ ఉంటాడు, వచ్చేదాకా ఆగాల, చేసుకొని రావాలి.
ఏమీ జరిగినా వెళ్ళిన పని చేసుకోకుండా వాపసు వచ్చి సాకులు చెప్పినాం అనుకో, గెట్ అవుట్. నాకు అనిపిస్తుంది ఆయనతో 3 ఏళ్ళు పోరాటం తర్వాత కూడా ఉన్నాను అనుకో, అది వేరే. బట్ పిహెచ్డి స్టూడెంట్గా ఉండడం వేరే, పోస్ట్ డాక్గా ఉండడం వేరే. పోస్ట్ డాక్ ఉంటే మనకు స్వేచ్ఛ ఉంటుంది, మన వాళ్ళు అంతా తిట్టరు. పిహెచ్డి స్టూడెంట్ అంటే స్టూడెంట్ కనుకనే వీలైనంత దాకా వాళ్ళు క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఆ క్రమశిక్షణలో ఉండి ఇప్పుడు ఇవన్నీ చూడాలంటే మనసు రావట్లేదు. అందుకే అప్పుడు ఇది మాట్లాడుతుంటాం, అది మీకు చాలా అభ్యంతరంగా ఉంటుంది. ఎంత డిసిప్లైన్డ్, టైము, వాక్యము, బోధ, పని. ఒక క్రైస్తవేతరుడు 20 ఏళ్ళ క్రితం స్టోరీ నేను చెప్పేది. ఒక పని విషయమై అంత ప్రెసిషన్ కోరుతున్నప్పుడు ప్రభువు మన విషయమై ఎంత అక్యురసీ కోరుతాడు, ఎంత ప్రెసిషన్ కోరుతాడు. ఇది దైవ కార్యక్రమం కదా. మనం చేసేది వేరే ప్రొఫెసర్కి అయితే ఏదో లోకంలో పని, అక్కడికి వెళ్ళి లైబ్రరీలో పుస్తకం తీసుకురా, సార్ని కలిసిరా, పుస్తకం అది తీసుకురా, అవన్నీ ఇన్ని లోకంలో పనులు. బట్ ప్రభు కొరకు చేసేది ప్రభు ఇంకెంత దీని విషయమై జవాబుదారితనం, అకౌంటబిలిటీ కోరతాడు. కానీ జ్ఞాపకం ఉంచుకోవాలా, ఒక లోకస్తులే డిసిప్లైన్డ్గా ఉన్నప్పుడు ఇలాగుంటే ఇక ప్రభు సంగతి ఏంటి? ప్రభు అయితే ఏం అనలే అని మనం అనుకొని ఉంటాం. ఒకే వైపు ఆలోచిస్తున్నాం మనం. నాణ్యమునకు 2 వైపులా ఎలాగ విలువ ఉంటుందో అలాగే దేవుడికి కూడా 2 వైపులు ఉంది. ఒకవైపు దేవుడు ప్రేమ స్వరూపి, ఇంకొక వైపు ఇప్పుడు మనం చదివినాం ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము. తెలుగు బైబిల్లోనైతే 28వ వచనం ఆఖరి, ఇంగ్లీష్ బైబిల్లో అయితే 29వ వచనం. ఏలయనగా ఏమంట, అది సెపరేట్గా రాయలేదు, దానికి కలిపినారు. మొదటి పై వచనానికి ఇది కలిపినారు. ఏలయనగా దేవుడు దహించ అగ్ని అంటే అంత చెత్త చెదారము, కర్ర, గడ్డి, పొయ్యకాలు ఇవన్నీ ఏం చేస్తాయి? దహించి వేస్తుంది. అది ఇంకేం నిలబడదు, దానికి ఏం పక్షపాతం ఉండదు. మనోళ్ళు కదా, మన ప్రాంతం కదా, ఇక్కడోళ్ళే కదా, అక్కడోళ్ళే కదా, అమ్మాయిలే కదా, అబ్బాయిలే కదా, కుర్రోళ్ళే కదా, ముసలోళ్ళే కదా, పెద్దోళ్ళే కదా, వీరు ఏం చేస్తారులే అన్నట్లుగా దానికి ఏం పక్షపాతం ఉండదు. అది అలాగూ దహించి వేస్తుంది. ఇప్పుడు మన పని అంతా చేసిన తర్వాత దహించి వేయబడి ఏం అక్కడ లేకపోతే మనకంటే ఘోరమైన వాళ్ళు ఇంకెవరు ఉంటారు? కనుక మీరు ఏమి చేసినా మనస్ఫూర్తిగా సర్వ్ ద లార్డ్ హోల్ హార్టెడ్లీ. మన మనసుకు దగ్గర, హృదయం ఒక దగ్గర, పనికి దగ్గర, వాక్యం ఒక దగ్గర, ప్రార్థనకు దగ్గర, సేవకు దగ్గర ఇవన్నీ చేస్తే ఈ ప్రభు చూడడా? దీనికి బహుమానం వస్తుందా? మన ఇంట్లో వాళ్ళు చెప్తుంటారు కదా, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్, అసలు నీ మైండ్ ఎక్కడ ఉంది అని. క్లాస్లో టీచరే చెప్తాడు కదా, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మనం జవాబు చెప్పకపోతే ఉదయం నుండి ఇక్కడే కూర్చుని ఉన్నాం, ఏంట్రా నువ్వు జవాబు చెప్పట్లేదని అంటారుగా. మరి ప్రభు మన విషయమై రక్తము కార్చి మనల్ని కొని సంపాదించుకొని ఈ భాగ్యము దేవదూతలకు ఇవ్వాల్సింది. వాళ్ళు ఇచ్చింటే ఎంత చక్కగా చేస్తారంట చూడండి. 103వ కీర్తన అనుకుంటా 20వ వచనం. 103వ కీర్తన 20వ వచనం. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి కొద్దిగా నిదానంగా చదవండి అన్న, బట్ గో స్లోలీ. బలశూరులారా ఆయనను సన్నతించుడి, యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు. ఎవరంటే దేవదూతలు. ఆయన చిత్తమును నెరవేర్చు పరిచారక, బలశూరులు. అలాగే దేవుని వాక్యానికి విధేయత చూపించేవారు. కనుక ఆ దూతలకి పరిచర్య లేదు. ఇది ఇస్తే వాళ్ళు ఎంత చక్కగా చేస్తారు, దేవుని చిత్త ప్రకారం చేస్తారంట, వాక్యానికి లోబడి చేస్తారంట, ఆజ్ఞ ప్రకారం చేస్తారంట, బలముతో చేస్తారంట, శౌర్యముతో చేస్తారంట, దేవునికి భయపడి చేస్తారంట. ఇంత బాగా క్వాలిటీ కలిగిన వాళ్ళని వదిలేసి అవిధేయులు, కొద్దిగా చేసేవాళ్ళు, పట్టించుకోకుండా వాళ్ళు, చేయాల్సినప్పుడు నిద్రపోయేవాళ్ళు, నిద్రపోయేటప్పుడు చేయాల్సిన వాళ్ళు, ఇలాంటి సోమరుల దగ్గరికి దేవుడు ఎందుకు వచ్చాడా అని మనకు అనిపిస్తుంది కదా.
మరి ఆయన ఎలాగనుకోవాలా? కనుక దేవదూతలకి దీన్ని పరిచయ ప్రభు మనకు అనుగ్రహించినాడు. ఆయన పని అప్పగించింది, హృదయపూర్వకంగా చేస్తాం. మిగతా కాలం నుండి ప్రభు వచ్చు వరకు ఆయన రాకడ ఆలస్యమైతే మనం భూమి మీద ఉంటే దేవా చేయగలిగింది ఏమైనా హృదయపూర్వకంగా మనుషుల నిమిత్తమే కాక. రెండవది చూస్తామా? ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. అమ్మా, ఎలా చేయాలా? సో ద లార్డ్ స్పీడీలీ, ఆలస్యం కాకుండా చేయాలి. మనకి ఏది ఎక్కువ ఇష్టం అంటే ఆలస్యం ఇష్టం. ఆలస్యం అమృతం విషయం అంటే తెలుసు కదా మీకు. ఆలస్యం అయితే అమృతం కూడా విషయం అవుతుందంట. అది అమృతమే, కానీ ఆలస్యం అయితే విషయం. ఆలస్యం లేకుండా చేయండి. మనం ప్రధాన్ని వీలైనంత దాకా ఆలస్యం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది బహుశా 1% 10% సరిపోవచ్చు, కానీ అన్నిటికీ అది సరిపోదు. కనుక వీలైనంత దాకా ప్రభు కొరకు మనం తలంచిన దానిని వెంటనే చేయాలి. ఇది చాలా లోపము. నేను ఈ మధ్యలో చాలామందిని విశ్వాసులను యవనస్తులు కూడా చూస్తున్నా. మనం ఎంత స్పీడ్ ఉంటామో వాళ్ళంత స్లో అవుతారు. సింక్ కాదు. దాన్ని బట్టి మేము మాట్లాడే మాటలు వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తాయి. ఏంటి తొందర పెడుతున్నారు, ఏంటి ఇలాగ విసిగిస్తున్నారు, ఏంటి చేయండి చేయండి అని వెంటబడుతున్నారు అని అనుకుంటూనే ఉంటారు. ప్రభువుకి ఆలస్యం చేయడం ఇష్టం ఉండదు. అందుకే ఆయన ఏదైనా టైం ప్రకారం చేసేవాడు. హిస్ క్లాక్ ఈజ్ నెవర్ లేట్ నార్ ఎర్లీ. మీలో కొంతమంది వాచ్లు 5 నిమిషాలు 10 నిమిషాలు ముందు పెట్టుకొని ఉంటారు. ఇంట్లో కూడా ఎందుకు ముందు పెట్టుకొని ఉంటారు? మీ మీద మీకే నమ్మకం లేదు, అంతేనా? దానికి వాళ్ళు ఏం కారణం చెప్తారంటే, బ్రదర్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, అందుకే ముందు పెట్టుకుంటే 9కి వెళ్ళాలనుకోండి, అది 9:15 చూపిస్తే 9:15 అయిపోయింది ఇంకా ఆడలేదే అంటే వాడు కూడా చెప్తాడు, మా అది 15 నిమిషాలు ముందులేమా. నువ్వు వాళ్ళకి తెలియకుండా ముందు పెడతావా టైము? వాళ్ళకి తెలియకుండా ఇంట్లో ఏమైనా ఒక చిన్న పని జరుగుతుందని చెప్ప, ఏమీ జరగదు. ఇప్పుడు పిల్లలకి తెలియకుండా ఇంట్లోనా నాకు తెలిసి ఏం పని జరగదు. వాచ్ టైం 10 నిమిషాలు ముందు పెట్టేది కూడా వాడే ఉంటాడు. ఏం లాభం ఉంది? ఇంకా అందరికీ తెలుసు అది ముందుందని. మీకు తెలుసు, మీ నాయనకి తెలుసు, మీ ఆవిడికి తెలుసు, మీ పిల్లలకు కూడా ముందు తెలుసు. ఎందుకు ఇంక ముందు పెట్టుకోవడం అంటే మనుషులకి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఇలాంటివి ఎందుకో నాకు ఇష్టం ఉండదు. నీ మీద నీకు నమ్మకం లేదు, ఇంకెలా జీవిస్తావు నువ్వు? ఇట్లాంటివన్నీ ఆల్ సూడో హైప్స్ అంటారు. దీస్ ఆర్ నాట్ క్రిస్టియన్ థింగ్స్. ఏ క్రిస్టియన్ ఇస్ అవునంటే అవును, కాదంటే ముందు పెట్టుకుంటే పాపమే ముందు బ్రదర్. పాపమేమీ లేదు, చేసేవన్నీ పాపాలేం కాకపోవచ్చు, కానీ వాక్యానుసారం కూడా కాదు. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా. అంటే ఆలస్యం కాకుండా సరైన సమయానికి కాలేజీ వెళ్ళాలి, ఆఫీస్ వెళ్ళాలి, మందిరికి వెళ్ళాలి. మనం దేనికైనా సరైన సమయానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఒకటే ఒకదానికి తప్ప. ఏంటది? ఏంటది ఒకటి చెప్పరేంటి? అబ్బా ఎంత కరెక్ట్గా చెప్తున్నారు, అనుభవంతో చెప్తున్నారు. కంగ్రాచులేషన్స్, వెల్ డన్, బట్ డోంట్ కీప్ ఇట్ అప్. మందిరానికి వెళ్ళేది తప్ప ఇంకా దేనికైనా వీలైనంత దాకా సమయానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా ఫంక్షన్స్ అంటే బయట ఆడిటోరియంలో ఫంక్షను, ఫేర్వెల్ ఫంక్షను,
తర్వాత ఏంటి వెల్కమ్ ఫంక్షను, ఆ ఫంక్షను, ఈ ఫంక్షన్ అంటే ఎప్పుడూ పోయింటారు వీళ్ళు. డ్రెస్ గిస్ మేకప్కి ఇక్కప్పుడు పోయింటారు. అదే దేవుని మందిరానికి రావాలంటే వీలైనంత దాకా ఆలస్యంగా రావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం ఇంట్లోనే ఉండి. ఆ పని లేని పని కూడా క్రియేట్ చేసుకుంటాం. అప్పుడు ఆ బట్టలు ఇస్త్రీ చేసుకోవాలి, ఇది మర్చుకోవాలి, అది వంట చేసుకోవాలి, ఇది చేసుకోవాలి. వీలైనంత దాకా ఆదివారమే పూరీలు లాంటి టిఫిన్లు, దోశలు లాంటి టిఫిన్లు, మటన్ లాంటి టిఫిన్లు పెట్టుకుంటారు. మిగతా సోమవారం నుండి శనివారం దాకా పొంగలి, ఉప్మా, పులిహార తొందరగా అయ్యేవి. అంత క్యూ ఉండి దోశ దినేలోగా అక్కడ అయిపోయి ఉంటుంది సర్వీస్. కనీసం ఆరాధన అయిపోయి ఉంటుంది. కానీ ఇక్కడ దోశ కావాలన్నా ఆరాధన కావాలన్నా వయసు సహకరిస్తుంది. 20 ఏళ్ళే కనుక దోశలతో ఏముంది, భోజనంతో ఏముంది. అందుకే బైబిల్లో రాయబడింది, పరలోక రాజ్యము భోజనము పానం కాదు కానీ ఏంటి మరి? పరలోక రాజ్యం భోజనం పానము కాదు కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేందలి. ఇవన్నీ సింపుల్ ప్రిన్సిపల్స్ నేను చెప్పేది. మీరు అనుకుంటారు వాక్యం చెప్పమంటే ఇవి చెప్తున్నాడు ఏంటి అని. ఇప్పుడు అందరిలో ఉన్న లోపాలు ఇవే. బేసిక్ థింగ్స్ దే మిస్డ్. ఇంకా ఏమనుకుంటున్నారంటే ఆన్లైన్లో చూస్తాంలే. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆన్లైన్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ ఆఫ్లైన్. ఆన్లైన్లో చూసేది మీకు ఆరోగ్యం బాగుండి, వాతావరణం బాగుండి, మీరు మందిరానికి రావడానికి అనుకూలంగా ఉంటే ఆన్లైన్లో చూడడం అంత ఫెయిర్ కాదు. అది రోగులకో, బలహీనులకో, పెద్ద వయసు ఉన్న వారికో, చేతగాని వారికో, హాస్పిటల్లో ఉన్న వారికి అయితే బాగుంటుంది. మరి ఇప్పుడు అన్ని డ్యూటీలకు వెళ్తున్నారు కదా, మీరు పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు కదా, మీరు కాలేజీలకు వెళ్తున్నారు కదా, మీరు ఆఫీసులకు వెళ్తున్నారు కదా, పోలీసులు ఉద్యోగాలు చేస్తున్నారు కదా, డాక్టర్లు ఉద్యోగాలు చేస్తున్నారు కదా, యాక్టర్లు కూడా ఫిలిమ్స్ తీస్తున్నారు కదా. ఒకటే ఒకళ్ళు పని చేయని వాళ్ళు ఒకళ్ళు. ఎవరు? క్రైస్తవుడు. మనం ప్రభు కొరకు రిస్క్ వద్దులే, మామూలుగా వస్తే బాగుండగా అలాగనుకో. ఆలస్యం కాకుండా ప్రభువును సేవించాలి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుని ఒక్క కుటుంబం మారినా చాలు సంఘములో. మిగతా వాళ్ళు ఏమంటే మిగతా వాళ్ళ సంగతి నాకంటే మీకు బాగా తెలుసు కదా, కానీ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆన్లైన్కి అలవాటై మీకు ఆరోగ్యం ఉన్నా, అనుకూలత ఉన్నా, వయస్సు ఉన్నా, మీరు కూర్చోగలిగే స్థితిలో ఉన్నా దానికి అలవాటయ్యారనుకో, ఇంక పరలోక రాజ్యం కూడా ఆన్లైన్లో ఉంటే ఎంత బాగుండు అనుకుంటారు. నేను ఖచ్చితంగా నమ్ముతా, ఆఫ్లైన్లో పొందినంత ఆశీర్వాదాలు మనం ఆన్లైన్లో పొందలేదు. మనం ఇక్కడికి వచ్చేది వాక్యం కొరకు మాత్రమే కాదు. వాక్యం యూట్యూబ్లో టన్నల్ ఉంటుంది. ఇక్కడ సహవాసము, దేవుని సాన్నిధ్యము, దేవుని ప్రజలను చూచుట, కొంత వెట్ట, కొంత ప్రోత్సాహము. మీరే చెప్పండి, ఒక ఆదివారం రాకుండా ఉంటే మీకు ఎలాగుంటుంది, ఆదివారం మందినికి వచ్చిపోతే ఎలాగుంటుంది? ట్రూ లివింగ్ ఎగ్జాంపుల్ మీరే కదా. నిజమైన విశ్వాసులకి ఆదివారం పోకపోతే ఏదో పోగొట్టుకున్నట్లుంటుందని వాళ్ళే చెప్తారు. మరి ఏం పోగొట్టుకుంటారో తెలియదు. ఈ ఆదివారం పోలేకపోయాను, ఏదో పోగొట్టుకున్నట్టుంది అని అంటారు. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కనుక ఆలస్యం చేయొద్దు. దేవుని పని, దేవుడు అనుగ్రహించిన పరిచర్య అది ఏదైనా సరే త్వరగా చేయటానికి మనం ప్రయత్నం చేయాలి. మనం చేయనది త్వరగా చేయటం ద్వారా ఎంతో మేలుంటుంది. ఒక్క పూట ఆలస్యం అయితే అది ఎన్ని రోజులకైనా ఆలస్యం కావచ్చు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇంట్లో మనం చిన్న పనులు, ఉదాహరణకి బట్టలు, రేపు ఏమనుకుంటాం, అదేంటి వాషింగ్ మిషనా, మిక్సరా, వాషింగ్ మిషన్లో వేస్తాము అని అనుకుంటాం. రేపు కరెక్ట్ వేస్తాం అనుకునేటప్పటికి రేపు ఆ సమయానికి పవర్ ఉండదు. సరే ఎల్లుండి వేస్తామంటే నీళ్ళు రావు. ఇంకో రోజు వేస్తామంటే మనకి ఏదో పని ఉంటుంది. ఆ తర్వాత వచ్చి ఇట్లా పేరుకుపోతున్నాయి ఎట్లా అనేటప్పటికే ఒక న్యూస్ చెప్తారు, వాయుగుండం హైదరాబాద్ని కమ్మేస్తుంది, 4 రోజులు వర్షాలు. చెయ్యి కడుక్కునేది కూడా ఆరనంతగా చలి, వర్షము. ఇలాగ ఒక్కసారి మిస్ అయితే ఎన్ని రోజులు మిస్ అవుతుందో.
ఒక్క టుమారో మేక్స్ ద లైఫ్ అప్స్ అండ్ డౌన్. అంటే విషయాలు అన్నీ అలాగే జరుగుతాయని నేను చెప్పను. ఆలస్యం అమృతం విషయం. కనుక దేవుని ప్రజలారా, చేతులెత్తి బ్రతిమలాడుతున్నా దేవుడిచ్చిన పని ఆలస్యం చేయటానికి ప్రయత్నం చేయద్దండి. యవనస్తుల చదువులో, ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం చేయడంలో, తర్వాత ఇంటి పని చేసుకునే వాళ్ళు ఇంటి పని చేయడంలో సోమర్థనం ప్రదర్శించొద్దండి. ఇదంతా ప్రభు కొరకు చేయడమే, ప్రభు నామానికి మహిమే. మన కుటుంబం కూడా ఇరుగు పొరుగు మోడల్ ఫ్యామిలీగా ఉండాలి. మోడల్ కాకుండా, మంచికి మోడల్ కాకుండా చెడుకు మోడల్ ఉండకూడదు. కొన్ని ఇళ్ళు ఉంటాయి కాలు పెట్టుబుద్ధి కాదు. విచిత్రం ఏంటంటే అట్లాంటి వాళ్ళు బలవంతంగా పిలుస్తుంటారు, రెండు బ్రదర్ మా ఇంటికి ప్రార్థన చేసిపోదు, రెండు బ్రదర్ ప్రార్థన చేసిపోదు, రెండు బ్రదర్. అక్కడికి వెళితే వాంతి వస్తుంది, కంపు వస్తుంది, ఏం చేయాలి మరి? కొంతమంది సామాన్యమైన వాళ్ళు పేద గుడిసెలాగా ఉండొచ్చు, రెండిన్నా మా ఇంటికి ప్రార్థన చేసిపోదురు అని అమాయకంగా పిలుస్తుంటారు. సరే, అలాంటి వాళ్ళ ఇంటికి వెళితే ఎంత దైవ సాన్నిధ్యం, క్లీన్గా, నీట్గా, శుభ్రంగా, చిన్న పాకనే కింద పేడతో అలికింటారు. నా బండ్లు కూడా ఉండవు, పాలిష్ బండ్లు ఉండవు, వాళ్ళకి చాప కూడా ఉండదు వేయటానికి. గోని పట్టేసి ప్రార్థన చేయండి అని అంటే ఎంత మనసు వస్తుందో. మనకు అలా కాదు, ఇక్కడ టైల్స్ ఉంటాయి, డబుల్ బెడ్రూమ్లు ఉంటాయి, ఇక్కడ బట్టలు ఆ మంచం కింద, అక్కడ బట్టలు ఆ టేబుల్ కింద, ఇక్కడ బట్టలు ఆ దాని కింద, దాని అక్కడ అంతా చేసి కప్పేసి దానికి సెంటు కొట్టేసి అన్న ప్రార్థన చేయండి అన్న. మాకు తెలియదా? ఎన్ని ఏళ్ళ నుండి చూస్తున్నాం ఇవన్నీ. ఎంత దాచిపెట్టి ఎందుకంత? ఒక క్రైస్తవుడిగా ఎంత ఉండాలి? యేసుప్రభు ఆ ఇంటికి వచ్చినాడు అనుకు ఎలాగుంటాడు? పోనీ యేసుప్రభు అలా ఒక ఇల్లు ఉందనుకు అలాగ పెట్టుకుంటాడా? ఆయన బట్టలు తీసి అక్కడ పడేసి, మంచం కింద పడేసి, తర్వాత ఎక్కడెక్కడో చెత్త చెదారంలో పడేసి, అట్లా ఎందుకు పడేస్తున్నారంటే ఉతికేవే కదా, ఉతికేవని అక్కడ పోయి పడేస్తారా? అర్థమవుతుందా నేను చెప్పే మాటలు మీకు? రోజు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనం చేసేవి. ఈ ప్రాబ్లం కాదు అని అనుకుంటున్నారు. వాక్యం చెప్పమంటే ఇవి చెప్తున్నాడు ఏంటి అంటున్నారు. ఇదే వాక్యం. బైబిల్లో రాయబడింది, నీ దేవుడైన యెహోవా నీ మధ్య సంచరించుచున్నాడు కనుక నీ పాలెము పరిశుభ్రంగా ఉండాలనుకో. మన భారతదేశపు జాతి పిత మీ దగ్గర ఉన్న నోట్లు గాంధీ బొమ్మ ఉంటుంది. ఆ గాంధీ బొమ్మ లేకపోతే మాకు ఇవ్వండి. ఆయన ఒక స్టేట్మెంట్ చెప్పాడు, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు ద గాడ్లీనెస్. దైవత్వము తర్వాత వచ్చే రెండవ ప్రక్రియ ఏంటంటే పరిశుభ్రత. చాలా అనారోగ్యాలకు కారణం అదే. మంచి తింటాం కానీ ఏ వాతావరణంలో తింటున్నాం అదే ప్రాముఖ్యం. ఏం తిన్నాము అనేది కాదు, మనమేం ఆలోచిస్తున్నామంటే ఏమి తిన్నాము అనేది ఆలోచిస్తున్నాం. దమ్మ బిర్యానీ తిన్నాము, మటన్ తిన్నాము, డబుల్ కా మిఠా తిన్నాము, అన్నీ తిన్నాము. ఏ వాతావరణం? ఆరోగ్యకరమైన వాతావరణమేనా? శుభ్రంగా ఉన్న వాతావరణమేనా? ఆలస్యంగా చేయకుండా సమయానికి తినే వాతావరణమేనా? మీరేమి చేసినా, భోజనం చేసినా, పానం చేసినా, 1 కొరింథీ 10:31 అనుకుంటా, దేవుని మహిమ కొరకు. ప్రతి దాంట్లో దేవుని మహిమ అంట. దేవుడు అలాగే ఇవ్వాలని మనల్ని కోరుతాం. కనుక దేవునికి ప్రీతికరమైన సేవ అంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు, వెళ్ళి చెంపలు కొట్టుకుని దండలు పెట్టుకొని వస్తామని కాదు అర్థం. ఇది ప్రీతికరమైనది. మొదటిది ఏంటి? సో ద లార్డ్ హార్టిలీ, హృదయపూర్వకముగా సేవ చేయాలా. రెండవది ఏంటి? సో ద లార్డ్ స్పీడీలీ, ఆలస్యం లేకుండా సేవ చేయాలా. అదే అధ్యాయము ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనమా, ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయమాయనో, ఆకాశమందలి దేవుని మందిరమునకు ఎట్లా చేయాలమ్మాయి? జాగ్రత్తగా, సోదలా డెలిజెంట్లీ. జాగ్రత్త ఉండదు మనకి, అజాగ్రత్త. అందుకే ఎవరికైనా చిన్న పిల్లలకి మనం ఏదన్నా స్టీల్ గ్లాసు, స్టీల్ పాత్ర పట్టుకురమ్మంటే మనకు భయం వేస్తుంది. వాడు గ్లాస్ తీసుకొని వస్తుంటాడు,
మనం ఏమన్నా కదిపినామా అది కింద పడిపోతుంది. అందుకని తెచ్చేదాకా సైలెంట్ ఉండాలి. ఒకవేళ మనం ఏం కదపకుండా కూడా కింద పడిపోయింది అనుకో, వెంటనే మనకు వచ్చే మాట ఏంటి? నీ చేతులు జాగ్రత్త లేదు. ప్రభువు దగ్గర ఎప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ రాయబడిన మాట ఎంత పెద్ద మాట తెలుసా? నాకు తెలిసి ఇది ఎక్కడ రాయబడలేదు అనుకుంటా, హెచ్చరా ఒకటే రాశాడు. ఆకాశమందలి దేవుడి చేత ఏది నిర్ణయమాయనో. చదవమ్మా. ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయమాయనో. చూడండి, దాన్ని ఆకాశమందలు ఎక్కడున్నాడంటే దేవుడు ఆకాశమందు ఉన్నాడు. ఆయన నిర్ణయం చేసినాడు. ఆయన నిర్ణయం ప్రకారమే అన్నీ జరుగుతాయి. కనుక ఆకాశమందలి దేవుడి యొక్క నిర్ణయం ప్రకారం అన్నీ జరుగుతున్నాయి. మనం కూడా దేవుని మందిరంలో జాగ్రత్తగా పనిచేయాలని కోరబడుతున్నాం. దేవుని మందిర పనిని అజాగ్రత్తగా చేయవాడు డాష్. నేనేం చెప్పను ఆ మాట నా నోట్లో నుండి. ఎందుకు మనం అలా కావాలనవసరంగా దేవుని పని ఆసక్తితో చేసి ఆశీర్వాదమున కారకులైతే ఎంత బాగుంటుంది. మీరు వినయ భయభక్తులు గలవారై దేవునికి ప్రీతికరమైన సేవ చేయండి. ఇప్పటిదాకా ఎన్ని చూసాము? 3 చూసాం. మొదటిది ఏంటి? సర్వ్ ద లార్డ్ హార్ట్లీ, హృదయపూర్వకంగా సేవ చేయండి. రెండవది ఏంటి? సర్వ్ ద లార్డ్ స్పీడీలీ, ఆలస్యం లేకుండా సేవ చేయండి. మూడవది సర్వ్ ద లార్డ్ డెలిజెంట్లీ, జాగ్రత్తగా వివేకముతో ప్రభు కొరకు సేవ చేయండి. 4వది చూస్తామా? దినవృత్తాంతాల 2వ గ్రంథము 34వ అధ్యాయం. పన్నెండవ వచనం అనుకుంటా. ఆ మనుష్యులు ఆ పనిని చాలు ఎలాగ చేయాలంట? సర్వ్ ద లార్డ్ ఫెయిత్ఫుల్లీ, నమ్మకముగా ఆయన పని చేయాలని మనము కోరబడుతున్నాం. అనేక సందర్భాలలో ఆ నమ్మకత్వాన్ని మనం విడిచిపెట్టి దేవునికి అపనమ్మకస్తులుగా పనిచేయటానికి కోరుకుంటాం. మనకి ఇలాగ అలవాటైపోయింది. ఏముందిలే, బైబిల్లో రాయబడింది, నమ్మకమైన వారు నా ఇంట ఉండాలని. ఆయన ఎదురు చూస్తున్నాడు. అపనమ్మకస్తుడు నా ఇంట ఉండరాదు. మన ఇంట్లో ఎవరైనా నమ్మకస్తులకి బీరువతాళం చెవులు ఇస్తామా? అపనమ్మకస్తులకి ఇస్తామా? నమ్మకస్తులకి ఇయ్యమా? వాళ్ళు అపనమ్మకస్తులు పోట్లాడుతుంటారు, నాకెందుకు ఇయ్యరని. ఎందుకు ఇట్లేదో నీకు తెలుసుగా. ఇయ్యలేదంటేనే అర్థం ఉంది. వాళ్ళకి అక్కకి ఎందుకు ఇచ్చావు? చెల్లికి ఎందుకు ఇచ్చావు? తమ్ముడికి ఎందుకు ఇచ్చావు? వాళ్ళు నమ్మకస్తులు కనుక ఇచ్చినారు, నువ్వు ఎందుకు ఇవ్వలేదు? అపనమ్మకస్తుడు కనుక ఇవ్వాలి. కనుక ప్రభువు కూడా మనకి ఏదైనా ఒక బాధ్యత ఇవ్వాలంటే అది 1 తలాంతులోనైనా 2 తలాంతుల్లోనైనా 5 తలాంతుల్లోనైనా ఎలాగ ఉండాలంట? నమ్మకముగా ఉండాలి. మోషే నా ఇల్లంతట్లో ఎలాంటి వాడు? నమ్మకమైన వాడంట. అంటే 6 లక్షల కాలబలంలో ఎంతమంది నమ్మకస్తులు? ఈ రేషి వేసుకుంటే ఇప్పుడు మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? మరి మనం ఎక్కడొస్తాం? దేవుడికి మిగతా వాళ్ళు నమ్మకస్తులకు కనపడలేదా? అహరోన్ కానీ, మిరియాం కానీ, ఇతరులు కానీ ఉండొచ్చేమో. బట్ మోషే అంత నమ్మకస్తులు కూడా లేక, అంత చదివి అంత నమ్మకంగా ఉండడం సాధ్యమా? అంత పిలుపు కలిగి ఉండి అంత నమ్మకంగా ఉండడం సాధ్యమా? అంత విస్తారమైన గురుతర బాధ్యతలు 6 లక్షల కాల్బలాన్ని నడిపించే హోదా ఉండి కూడా నమ్మకంగా ఉండడం సాధ్యమా? మనకి ఏదైనా చిన్న చిన్న బాధ్యతలు వస్తేనే వీలైనంత అపనమ్మకస్తులుగా ఉంటాం. చూడండి, ఉద్యోగం లేకుండా అది ఇది ఉన్నప్పుడు మందిరానికి ఎంత క్రమంగా వస్తామో అక్కడే ఉంటాం. వాక్యము, పాటలు, బైబిల్, అబ్బా బ్రదర్, ఆ బ్రదరు, ఆ సిస్టర్ అని. ఇంక మెల్లగా ఉద్యోగం వచ్చి పెళ్ళై పిల్లలు అయిపోయిన తర్వాత, ఏం బ్రదర్, అయ్యో టైమే లేదు బ్రదర్. ఏమైంది మరి?
టైం చేసుకునే వాళ్ళకి ఉంటుంది, లేదనే వాళ్ళకి ఎప్పుడు ఉండదు. దేవుని యొక్క మంచి సుగుణాల రాశిని, సంపదను మనం నష్టపోకుండా దాన్ని ఆపాదించుకోవటానికి అహర్నిశల కృషి చేయాలని మనం కోరబడుతున్నాం. జ్ఞాపకం ఉంచుకోండి, అపనమ్మకస్తులైన వారిని దేవుడు వాడుకోలేడు. కొన్నిసార్లు మనకే అనిపిస్తుంటుంది, ఎందుకు ఆ సిస్టర్ని దేవుడు అంత వాడుకుంటున్నాడు, ఎందుకు ఆ బ్రదర్ని దేవుడు అంత వాడుకుంటున్నాడు, వాళ్ళకింటే నాకు ఎక్కువ తలాంతులు ఉన్నాయి, వాళ్ళకింటే నాకు బాగా పాటలు వచ్చాయి, వాళ్ళకింటే నాకు కీబోర్డ్ బాగా వచ్చాయి, వాళ్ళకింటే నేను వాక్యం బాగా చెప్పగలను, వాళ్ళకింటే ఫైనల్ లెసన్ నేను బాగా చెప్పగలను, క్లోజింగ్ లెసన్ అన్నీ నేను చెప్పగలను, ఎందుకు నన్ను వాడుకోవట్లేదు అని అంటే బహుశా నేను అనుకోవడం, మనలో లేని ఏదో ఒక సుగుణం దేవుడు వారిలో చూసినాడు. అది నమ్మకత్వమే ఉండొచ్చు, యథార్థతే ఉండొచ్చు, వారు విధేయులుగా ఉండొచ్చు, తగ్గింపు కలిగి ఉండొచ్చు, దీనులుగా ఉండొచ్చు. ఏదో ఒక లక్షణం ప్రభు చూశాడేమో, అందుకే వాళ్ళని బాగా వాడుకుంటున్నాడు. మనకేమనిపిస్తుంది, వాళ్ళకి సేవకుడు తెలుసు, ఎల్డర్స్ తెలుసు, వాళ్ళకి అది ఉంది ఇది ఉంది అందుకే వాడుకుంటున్నారు. ఇట్లాంటివన్నీ తాత్కాలికమే. ఒక సేవకుడు తెలిస్తే వాడుకునేది, సంఘంలో వాళ్ళు బాగా డబ్బులు ఉంటే వాడుకునేది, ఇవన్నీ తాత్కాలికము, లోకల్. అంటే ప్రభువు వాడుకునే వారిని ప్రభు విరివిగా వాడుకుంటాడు. మనకు వాక్యంలో తెలుసు కదా, నాకు తెలిసి ఒకే ఒక సందర్భంలోనే దేవుడు గాడిదకు వాక్ ఇచ్చినట్లు సంఖ్యాకాండంలో మనం చూస్తాం. ఇంకెక్కడ జంతువు మాట్లాడినట్లు మనము వాక్యంలో కానీ ఒకవేళ మనం పరిచయం చేయకపోయినా దేవుడు అలాంటి దేవుడికి దీనంగా పరిచయం చేసి, నమ్మకంగా పరిచయం చేసేవాళ్ళు కావాలి. ఒక విషయం చెప్పి నేను ముగించిన, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 11వ వచనం, 9:11, Acts of the Apostles chapter 9 verse 11. చాలన్నా, థ్యాంక్ యూ. 10-11 వచనాల్లో ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తారు. 10వ వచనంలో అననీయ, 11వ వచనంలో యూదా, తార్సువాడైన సౌలు. ఇది దమస్కు పట్టణం. సౌలు దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడంటే యూదా ఇంటికి వెళ్ళమన్నాడు. యూదా ఎవరు? ఎల్డరా, పాస్టరా, వ్యాపారవేత్త? ఎంతమంది యూదాలు ఉన్నారు మీరు ఊహించండి. తర్వాత పౌలు అయ్యాడు కదా, సౌలు లాంటి వారిని ఇంట్లో హోస్ట్ చేసినాడంటే, అంటే ఇంట్లో ఆతిథ్యం ఇచ్చినాడంటే ఆయన జీవితాన్ని ఎంత ఘనత వహించినవాడు. ఒకవేళ పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఈ యూదాను మనం కలిస్తే, ఏమన్నా పౌలు ఎలాగున్నారు, ఎలాగ మీ ఇంట్లో భోజనం తిన్నారు, ఎలాగ మీ ఇంట్లో సహాయం చేశారంటే, అయ్యో భోజనమే లేదు బ్రదర్. మరి ఏం చేశాడు? ప్రార్థన చేస్తాడు. బి హోలీ ప్రేయర్. ప్రార్థన ఎక్కడ పార్కులో చేయొచ్చుగా, గ్రౌండ్లో చేయొచ్చుగా, ఎక్కడొక్కడ అరణ్యంలో చేయొచ్చుగా. ఎందుకు ఇంటికి పంపించినాడు ప్రార్థన చేయటానికి? ఆ ఇంటికి వెళ్ళి ఏం ఆతిథ్యం తీసుకున్నట్లు కూడా వాక్యంలో మనకేం కనిపించదు. ఆ ఇల్లు ఇలాంటి భక్తుని కొరకు మొట్టమొదటిగా తెరవబడిన ఇల్లు. దిస్ ఈస్ ద ఫస్ట్ హోమ్ ఓపెన్ ఫర్ ద న్యూ టెస్టిమెంట్ ఫస్ట్ క్లాస్ అపోజిట్. ఇప్పుడు ఈ ఇంటికి వెళ్ళమని దేవుడు ఎవరికి చెప్తున్నాడంటే అననీయాకి చెప్తున్నాడు. అననీయ అంటే శిష్యుడు, రాయబడింది ఇక్కడ. నువ్వు వెళ్ళి చిన్నని తనబడిన ఆ రోడ్లో యూదా అని ఇంటి దగ్గరికి వెళ్ళాను. అసలు యూదా అని చిన్నపిల్లోడు ప్రభువా అంటే, బహుశా అననీయ పెద్దోడు ఉంటాడు వయసులో. యూదా కుర్రోడు ఉండిండొచ్చు, జస్ట్ మ్యారీడ్, లేకపోతే మ్యారీడ్ ఫస్ట్ సో మెనీ ఇయర్స్ అయిండొచ్చు. కానీ అన్నయ్య చాలా పెద్దోడు. నువ్వు వెళ్ళి యూదా ఇంట్లో, అదేంటి సౌలును అననీయ ఇంటికి పంపించవచ్చుగా. ఒకవేళ పంపించలేదు అనుకోండి, సౌలు బయటకు వచ్చేటప్పుడు అన్నయ్య వెళ్ళి ప్రార్థన చేయించవచ్చుగా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, అననీయాలు కొత్త నిబంధనలో లేదా అపోస్తుల కార్యంలో ఎంతమంది ఉన్నారు? ఏదో ఒకటి చెప్పండి, 1 నుండి 100 దాకా. అమ్మా ఎంతమంది అని చెప్పినాను? 1 2 3 4 5 6 8 9 ఇది చెప్పేది మేలా, కాంటెస్ట్ చెప్పేది మేలా? ఇద్దరా బ్రదర్స్? ఇద్దరేనా? ఓకే. సిస్టర్స్
ఎందుకు అడుగుతున్నానంటే నిద్ర వస్తుందేమో అని అడుగుతున్నాను. కరెక్ట్గా తప్పు చెప్పారు. థ్యాంక్ యూ. అపోస్తుల కార్యంలో అననీయాలు 3 ఉన్నారు. మనకు తెలిసింది 2. మొదటి వ్యక్తి అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో అననీయ సపీరియాలు ఉన్నారు. రెండవ వ్యక్తి ఇక్కడ అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో 10వ వచనంలో మనకు కనిపిస్తున్నాడు. ఇప్పుడు 3వ వ్యక్తి చూడండి, 24 2వ వచనం, మన్నించండి, 23:2, 24:1, 23:2 అయినా 24:1 అయినా చదువుతారా? నేను చదవమంటారా? ప్రధాన యాజకుడైనా అని. ఇప్పుడు 24:1 చదవండి చాలు. మొత్తం 3 అననీయాలు అయ్యారు కదా. అననీయ అంటే అర్థం ఏంటంటే క్లౌడ్ ఆఫ్ ద గాడ్, దేవుని మేఘము అని అర్థం. ఎంత మంచి పేరు కదా. ఈ పేరు ఎవరైనా కావాలంటే పెట్టుకోండి. కానీ మీకు ఎందుకు పెట్టుకోబుద్ధి కావట్లేదంటే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం అననీయ గుర్తొస్తాడు. అందుకే ఎవరైనా అననీయ అని ఎవరినైనా పిలిచినాం అనుకో, పోయి ఆ పేరు ఎందుకు పెట్టారక్క అని పక్కన వాళ్ళు అంటారేమో అని భయం. కానీ అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో ఒక మంచి అననీయ ఉన్నాడు, దమస్కులో శిష్యుడు. ఎంత గొప్ప ఆధిక్యత ఈయనకి వచ్చిందంటే ఈయన పౌల దగ్గరికి వెళ్ళి ఆయన మీద చేతుల నుంచి ప్రార్థన చేసే భాగ్యం వచ్చింది. ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం ఒక ప్రధాన యాజకుడు కూడా ఉన్నాడు, అది ఇప్పుడు ఇందాక మనం చూసాం. సరే, ఇప్పుడు ఆ పౌలు యొక్క పరిచయంలో మనకి 2 వ్యక్తులు 9వ అధ్యాయంలో కనిపిస్తున్నారు. అననీయ ఒకడు, యూదా ఒకడు, ఆ తర్వాత బర్నబా కనిపిస్తుంది. బర్నబా పౌలను తీసుకుని వెళ్ళి పరిచయం చేసి, ఇప్పుడు పౌలు లాంటి వ్యక్తి రావాలి అని అంటే యూదా మొదట ఉండాలి. అంటే హోస్టింగ్ బ్రదర్, దట్స్ ఆల్సో సర్వీస్. హోస్ట్ చేయడం అదేం సేవ అని మనం అనుకుంటాం. కానీ యూదాను వాని ఇంట, ఆ ఇంట్లో పౌలు ఉన్నాడు. తర్వాత అననీయాని వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. అక్కడ ఆయన కూడా యూదా ప్రార్థన చేస్తే సరిపోదా? ఒకరి ఇల్లు, ఒకరి ప్రార్థన, ఒకరి పరిచర్య, బర్నబాసు లాంటి వాళ్ళు పరిచయం. ఇంతమంది కలిస్తే ఈ తార్సువాడైన సౌలు పౌలుగా మార్చబడి దేవుని కొరకు బలమైన వ్యక్తిగా చేయబడ్డాడు. ఇప్పుడు ముగించక మన ప్రశ్న ఏంటంటే, వీళ్ళలో మనం ఏ రకం? యూదా లాంటి దాగి ఉండే పరిచర్య చేసే రకమా? హోస్టింగ్ గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలైన వారిని ఆతిథ్యం ఇచ్చి సిద్ధపరచడమా? లేకపోతే అననీయ వలె వెళ్ళి దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేసేవాళ్ళమా, హౌస్ విజిటింగ్ మాదిరి? లేదా బర్నబా వలె నిరాకరించబడిన బ్రదర్ని సేవకుల దగ్గరికి, ఎల్డర్స్ దగ్గరికి తీసుకుని వచ్చి, అన్న ఈ బ్రదర్ రావట్లేదు, ఈ అక్క రావట్లేదు, వీళ్ళ కుటుంబంలో కష్టాలు ఉన్నాయి, దయచేసి వీళ్ళ కొరకు ప్రార్థన చేయండి అని మనం పరిచయం చేయడమా? ఇలాంటి 3 కలిస్తే ఎవరు వస్తారంటే పౌలు వస్తారు. ఇప్పుడు పౌలు ఎందుకు రావట్లేదు? పౌలు లాంటి వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే ఈ 3 లేరు అని అర్థం. ఎవరు లేరు? యూదా లేడు, అననీయ లేడు, బర్నబా లేడు. ఇక్కడ యూదా ఉన్నాడా? ఈజ్ దేర్ ఎనీ బిలీవర్ హూ వుడ్ లైక్ టు హోస్ట్ ద గాడ్లీ పీపుల్? నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, పౌలు లాంటి వాళ్ళు అయితే మా ఇంటికి అద్దుకొని తీసుకుంటామన్నా, మీలాంటి వాళ్ళు వస్తే. అందరూ పౌల్లే ఉండరు కదా. ఈ దినములు యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళే దేవుని బిడ్డలు. ఇప్పుడు అననీయ వెళ్ళి ప్రార్థన చేసేవాడు. తన దగ్గరికే పౌలు రావచ్చు, పంపించవచ్చు. ప్రభు చెప్పొచ్చు యూదాకి, యూదా నువ్వు చిన్నోడు కదా, అననీయ కంటే పౌలను తీసుకెళ్ళి అక్కడ అననీయతో ప్రార్థన చేయించుకొని వచ్చు అని చెప్పొచ్చు. కానీ ప్రభు అననీయాను కూడా ఇక్కడ దాకా తీసుకురొచ్చు. విచిత్రం ఏంటంటే యూదా ఏం ప్రశ్నించలేదు ప్రభుని. పౌలను పంపిస్తున్నానంటే ఏంటి ప్రభు, మా ఇంటికి పంపిస్తున్నాం, మేమంతా చిన్నోళ్ళమే, చిన్న ఉద్యోగమే, మా భార్యకి అంత వంటలు కూడా రావు, మరి పౌల్లాగా ఏం తింటాడు, ఏం కథ, కావాలంటే అననీయాన్ని ఇంటికి పంపించు, ఆయన చాలా బాగా చూసుకుంటాడు. అక్క చాలా ఎక్స్పర్ట్, వాళ్ళు ఎప్పటి నుండో ఉన్నవాళ్ళు, అప్పుడు భక్సింగ్ గారి పీరియడ్ నుండి అని చెప్పలేదు యూదా.
ఈ వాజ్ సైలెంట్. కానీ అన్నయ్య చెప్పాడు, అననీయ నువ్వు వెళ్ళి యూదాను వానింటి తాతవాడైన సౌలు ఉన్నాడంటే, అయ్యో ప్రభు పోయి ఆయన దగ్గరికి వెళ్ళమంటావేంటి? నిప్పును ఒళ్ళు వేసుకున్నట్లే, పెను మీద నుండి పొయ్యిలో పడినట్లే. ఆయన సంగతి బహుశా నీకు తెలియదేమో. యెరూషలేములో ఉన్న విశ్వాసులందరినీ చంపాలని పత్రం తీసుకొని వచ్చేవాడు, హానికరుడు, దూషకుడు, హింసకుడు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమంటావేంటి? వెళ్ళు, ఇదిగో అతడు ప్రార్థన. ఆ మాటకు విధేయత చూపించి అననీయ వచ్చినాడు. ఆ తర్వాత జరిగిందంతా అపోస్తల కార్యాల్లో చరిత్ర. ఇప్పుడు ముగించక మన సంగతి ఏంటి? వింటున్నాం, వెళ్తున్నాం. ఏమైనా తీర్మానం ఉందా? ప్రభువా, నన్ను యూదావలే దేవుని ప్రజలకు ఆదేశం ఇచ్చినట్లు చేయి, నన్ను అననీయావలే దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేయనట్లు చేయి, నన్ను బర్నబావలే దేవుని ప్రజలను పెద్దవారికి పరిచయం చేసి వారి విషయమే బాధ్యత తీసుకున్నట్లు బర్నబావలే చేయి, నన్ను పౌలు వలె సాక్షిగా నువ్వు కైసరు ఎదుట సాక్ష్యమయ్యవలసి ఉన్నది, ఫేస్తు ఎదుట సాక్ష్యమయ్యవలసినది, అగ్రిపరాజు ఎదుట సాక్ష్యమయ్యవలసినది. అందుకని మన పౌలుకి ఎవరైనా ఒకటే. మనకైతే అంత ఫీలింగ్స్ ఉంటాయి. ఆయనను చెరసాల్లో వేసినప్పుడు ఆయనకి సెంట్రీగా ఉన్న పోలీసులు మొదలుకొని, లేకపోతే సామాన్యమైన ఏమందాము బండ్రౌతులు మొదలుకొని, ఆయన తోటి ఖైదీలు మొదలుకొని, సింహాసనం మీద ఉన్న ఫేస్తు దాకా, అగ్రిప దాకా, సేమ్ టు సేమ్. వాట్ ఎ మైటీ వెజల్ ఫర్ ద లార్డ్. మాకే కొన్నిసార్లు అనిపిస్తుంది సాధ్యమా అని. స్టూడెంట్స్ మధ్య పరిచయం చేసేది వేరే, పిల్లల మధ్య చేసేది వేరే, సిస్టర్స్ మధ్య చేసేది వేరే, చదువుకున్న వాళ్ళ మధ్య చేసేది వేరే. ఇలా రకరకాల కేటగిరీలు ఉంటాయి కదా. ఆయన నువ్వు ఎక్కడికన్నా తీసుకెళ్ళి పరిచయం చేస్తాడు. జైలుకి తీసుకెళ్ళి వాక్యం చెప్పన్నా ఖైదీల కంటే వాక్యం చెప్తాడు. సమాజ మందిరానికి తీసుకెళ్ళి ఇక్కడ వాక్యం చెప్పన్నా నిష్ఠులైన వాళ్ళు ఉన్నారు, అంత గ్రీకులు ఉన్నారు, అంత తలపడినోడు పట్టుకున్నాడు కానీ గట్టిగా ఉన్నాడు చెప్పండి వాక్యం అని గ్రీకుల గురించి చెప్పినా అక్కడ వాక్యం చెప్తాడు. అలాగే సముద్ర తీరం దగ్గరికి, నది దగ్గరికి తీసుకెళ్ళి అంత పెద్ద బిజినెస్ షార్ట్స్ అన్నా లుధియాకి వచ్చింది, ఆమె అసలు పేరు మోసింది ఇక్కడ అంతా పిలిపిలోనా, అంత యూరప్కి అంతా ఫస్ట్ హోల్సేల్ డీలర్ ఆఫ్ ఎ పర్పుల్ పౌడర్, అంత బిజినెస్ షార్ట్ ఆమెకు వచ్చిందన్న వాక్యం చెప్పండి అంటే, అయ్యో బ్రదర్ నేనా చెప్పలేదు, సిస్టర్స్ని పిలుస్తాను. బైబిల్లో అట్లంతా ఏం లేదు. వాక్యం చెప్పినాడు, బైబిల్లో రాయబడింది దేవుడు లుదియా హృదయము. అలాగే ఎలాంటి వాళ్ళైనా, సమాజ మందిరపు అధికారులైనా, ఫేస్త్ అయినా, ఫిలిప్ అయినా, చివరికి అగ్రిపరాజా ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనం నేను. అందుకే చివరికి ప్రభు దగ్గర తన ప్రాణాన్ని అర్పించేటప్పుడు మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, నా కొరకై నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ప్రభు సన్నిధిలోనికి సుదీర్ఘమైన సేవ చేసిన తర్వాత, నాకు తెలిసి స్టెఫెన్ తర్వాత యేసు ప్రభు వారు పౌలు చనిపోయినప్పుడు లేచి నిలబడ్డాడేమో, స్వీకరించడానికి, అంగీకరించడానికి. దట్ వాజ్ జస్ట్ స్టన్నింగ్ ఫినిషింగ్. మన ముగింపు కూడా అలాగుంటే ఎంత బాగుంటుంది. ప్రీతికరమైన సేవ, దేవుడు మెచ్చిన సేవ, దేవుడు అంగీకరించే సేవ. అలాంటి సేవలో ముందుకు సాగిపోనట్లు ప్రభు సహాయం చేయను గాక.